అందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన నియోజకవర్గం గోపాల్పురం నియోజకవర్గం. ఇందాకడ దారిలో వస్తా ఉంటే ఇక్కడ ఎంత జనాభా ఉన్నారో అటు నుంచి రావడానికి చాలా కష్టమైంది. మళ్ళీ చుట్టూ తిరిగి వెనక నుంచి రావడం జరిగింది. నిజంగా గోపాల్పురం నియోజకవర్గంలో మీరు చూపించే ప్రేమ ఆప్యాయత నేను ఎక్కడా కూడా పొందలేదు. నేను ఎంపీ అయిన తర్వాత గోపాల్పురం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కింద నేను భావిస్తా ఉన్నా. ఈ రోజున జగనన్న సభకు వస్తే ఏ రకంగా ఉంటుందో అంటే నేను మిస్ అయ్యాను, కొంత లేట్ అయ్యాను. నిజంగా ఆ చివరి దాకా కూడా జనాభా ఉన్నారు. ఈ రోజున గోపాల్పురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట అని చెప్తా ఉండేవారు. మరి అలాంటి కంచుకోటని బద్దలు కొట్టిన నియోజకవర్గం ఏంటి? మన గోపాల్పురం నియోజకవర్గం. ఈయన లోకేష్ పాదయాత్ర ఏదో పెడతా ఉన్నాడు, యువగలం పాదయాత్ర. ఇది 2 వీధులు ఉంటే ఒక సన్న వీధిలో తీసుకెళ్ళి ఆ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ కలిపి మొత్తం జనాలను ఇరికిస్తూ ఉన్నారు. ఇవాళ మన వాళ్ళు జనం ఎక్కువైపోయి ఫ్లెక్సీలు సైతం చించుకొని బయటకు వస్తూ ఉన్నారు జనం. అదే రకంగా జగనన్న గురించి మీ అందరికీ కూడా తెలుసు, ఎవ్వరం కూడా చెప్పక్కర్లా. ఇవాళ గోపాల్పురం నియోజకవర్గం అయితే కానివ్వండి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అయితే కానివ్వండి, ఎప్పుడూ కూడా బీసీలకి పార్లమెంట్ స్థానం ఇచ్చేదానికి ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా సాహసం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీసీలకు ఇస్తానని ప్రకటించిన వెంటనే అందరూ భయపడిపోయారు. ఏంటి జగన్ గారు ఇలాగా బీసీలకు ఇవ్వడం ఏంటి, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు కదా, ఏ రకంగా ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. కానీ జగనన్న సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా ఉంటుందంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి జగనన్న ముందరికి వెళ్తా ఉన్నారు. ఇవాళ అదేది కూడా మాటల్లో చూపించలే, ఇవాళ చేతల్లో చూపిస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా, ఇవాళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన నందిగాం సురేష్ అన్నని ఇవాళ పార్లమెంట్ మెంబర్ కింద చేశాడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తలారి వెంకట్రావు అన్నని ఇవాళ ఎమ్మెల్యేని చేశారు. ఒక యువకుడిని, విద్యావంతుడైన, రాజకీయాలకు పెద్ద సంబంధం లేని వ్యక్తిని నన్ను తీసుకొచ్చి మరి ఎంపీని చేశారు. అలాగా మీలోనే రేపు భవిష్యత్తులో ఎంతో మంది నందిగామ సురేష్లను తయారు చేస్తాడు జగనన్న. మీలోనే ఎంతో మందిని తలారి వెంకట్రావులను తయారు చేస్తాడు జగనన్న. మీలోనే నాలాంటి భరత్ల్ని ఎంతో మందిని తయారు చేస్తాడు జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అంటే రాజకీయం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడప్పు సొత్తు కాదు. సామాన్యమైన ప్రజలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ రానున్న రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా మంచి చేశారు. 4.5 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాం. ఇవాళ ఈ లోకేష్ మాట్లాడుతున్నాడు, ఈ దత్తపుత్రుడు మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. లోకేష్ని చూస్తే ఏదో చూపిస్తాడట, ఎర్ర బుక్లో రాసుకుంటున్నాడట. అరే పిచ్చోడా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజుల్లో ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీని కూడా లెక్క చేయకుండా ఇవాళ జగనన్న కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి ఢిల్లీ కోటలు సైతం పీటలు వారేలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇంకా జగనన్న బయటికి రాకుండానే ఇంత జన సందోహం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది అని అంటే మరి రాబోయే రోజుల్లో జగనన్న అడుగు పెడితే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా చూపిద్దామా? మనం అందరం కూడా చూపిద్దాం. రేపు రానున్న రోజుల్లో అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా,
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వన్స్ మోర్ ఎవరు రావాలి? ఎవరు రావాలి? జగనన్న రావాలి. అదే రకంగా ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడు అంటే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. ఎవడైనా నమ్ముతాడా? ఎవరైనా నమ్ముతారా? 2014లో ఇదే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటి? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. ఇక్కడ ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఎవరికైనా ఒక్కరికైనా వచ్చిందా జాబు? మరి ఏ రకంగా భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నావు నాయన? భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. ఎవరికి ఉంటుందో తెలుసా? వాళ్ళ కొడుకు లోకేష్కి ఉంటుంది, వాళ్ళ మనవడి ఆ కుర్రోడు పేరేదో నాకు తెలియదు, ఆ పిల్లోడికి ఉంటుంది, అదే రకంగా దత్తపుత్రుడికి ఉంటుంది. వీళ్ళు ముగ్గురికి భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. మిగతాలో రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఏముంటది? ఏ ఉండదు. ఉండదు అమ్ముకోలే. ఇగో తమ్ముడు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలంట. అదే రకంగా నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా, సోదర సోదరీమణులకు ఒకటే అంశం చెప్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ కట్టడానికి 2 లక్షల కోట్లు కావాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాల్లో అక్కడ చేసిన కార్యక్రమం ఏమీ లేదు. చేయకపోగా ఆయన ముఖ్యమంత్రి కింద దిగిపోతూ రాష్ట్రంలో ఎంత ఖజానాలో డబ్బులు ఎంత మిగిల్చాడో తెలుసా? 100 కోట్లు మిగిల్చాడు. మరి ఏ రకంగా ఆయన క్యాపిటల్ నిర్మాణం చేస్తాడనేది ఇవాళ నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వలన అక్కడే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఉన్నారు, 12 ఫ్లైఓవర్లు తీసుకొస్తా ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికి ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చిస్తే ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారవుతుంది. రేపు హైదరాబాద్తో పాటు ఒక 10 సంవత్సరాల్లో మనం హైదరాబాద్ తరహాలో క్యాపిటల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు మాట ఎవరైనా వింటారా అని అడుగుతా ఉన్నా. మనం ఎవరో వినం. అదేవిధంగా అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూనే, కర్నూలు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూనే మనం ముందుకు అడుగులు వేస్తాం. ఇవాళ జగనన్నని మరొకసారి 2024 జగనన్న వన్స్ మోర్ 2024 జగనన్న వన్స్ మోర్. అదేవిధంగా గోపాల్పురం నియోజకవర్గానికి 2024 తలారి వన్స్ మోర్. మనము వెంకట్రావు అన్నంటే నాకు చాలా ఇష్టం. మనకి శాసనసభ్యులు 2024లో కూడా ఇదే 40,000 మెజారిటీ తగ్గకుండా ఖచ్చితంగా మెజారిటీ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడే మా వేదిక మీదే కనబడుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కింద ఒక పక్కన తలారి వెంకట్రావు అన్న ఉన్నాడు, ఇంకో పక్కన నందిగాం సురేష్ అన్న ఉన్నాడు. మేము ముగ్గురం కూడా జగనన్న వారియర్స్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మేమందరం కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇదే గోపాలపురం నియోజకవర్గం నుంచి మనకి పూర్వం ఇచ్చిన మెజారిటీ తగ్గకుండా మెజారిటీ ఇచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ జై జగన్, జై జై జగన్.